అధికారంలోకి రాకముందు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కావాలని చాలా గొప్పగా చెప్పారు. అయితే ఇటీవల కడప జిల్లాలో జరిగిన ఒంటిమిట్ట, పులివెందుల మండలాల జెడ్పీటీసీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని చాలా సమర్థనీయమన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇది తీవ్ర అభ్యంతరకరం. అక్కడ రాజకీయాలు ప్రతీకారేచ్ఛతో జరిగాయి కానీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడా జరిగినట్లు మనకు కనిపించలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేసి కనీసం నామినేషన్లు కూడా వేయకుండా ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో కుప్పంలో ప్రవేశించి తెలుగుదేశం పార్టీ కంచుకోట, చంద్రబాబు ఎప్పుడూ గెలుస్తూ ఉన్న చోట కూడా అనైతిక రాజకీయాలు చేసి అక్రమాలతో ఏకగ్రీవాలు చేసిన విషయం కూడా అందరికీ తెలుసు. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కారు పాలనలో కూడా కుప్పం తరహాలోనే పులివెందుల, ఒంటిమిట్టలో కూడా ఎన్నికలు జరిగాయి. ఇది అవాంఛనీయం. ఎందుకంటే ఇక జగన్మోహన్ రెడ్డికి మీ సర్కారుకు తేడా ఎక్కడుంది? ఏమాత్రం కనిపించడం లేదు. ముఖ్యమైన విషయం ఏమంటే కూటమి పరిపాలనలో నిజాయితీగా, స్వచ్ఛందంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి ఉంటే జగన్మోహన్ రెడ్డి సత్తా ఏంటో, ఆయనకు ప్రజల్లో వాళ్ళ ఊర్లో ఉన్న పలుకుబడి ఏంటో తెలిసే అవకాశం ఉండేది. సో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడు కాకపోయినా ప్రజలు ఆయన్ని నిజాయితీపరుడుగా చూస్తున్నారు, ఆయన నుంచి ఏదో ఆశిస్తున్నారు, ఆయన స్వార్థపరుడు కాదు అని బలంగా నమ్ముతున్నారు. కాబట్టి ఆయన నేతృత్వం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో ఇలాంటి అక్రమాలు వాంఛనీయం కాదు. కాబట్టి ఇంకైనా రాబోయే రోజుల్లో ఇదే తరహాలో రాష్ట్రమంతా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఆభాసుపాలవుతారు. ఇటువంటి చరిత్రను ప్రోత్సహించకూడదు. దయచేసి పులివెందుల్లో జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని పవన్ కళ్యాణ్ గారు తెలుసు, ఆయన కూడా గమనించుకోవాలి. ఇదే తరహా వ్యవహారాలు చేస్తే ప్రజల్లో ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పోయింది కూడా ఇదే తరహాలో పోయాడు. జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి అవకాశం ఉండేది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజాయితీగా ఎన్నికలు జరిగితే మన బలాబలాలేంటి, మన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అని మనకు స్పష్టంగా తెలిసేది. పైన ప్రభుత్వమే, ముఖ్యమంత్రులే మీరున్నప్పుడు కింది స్థాయిలో లోకల్ బాడీల్లో ఎవరుంటే ఏమైపోతుంది? సో ఆయన ఏ తరహా రాజకీయం చేశాడో మీరు కూడా అదే తరహా రాజకీయం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా స్థానిక సుపరిపాలన అనేది ఎంత గొప్పదంటే భారత రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తీసుకొచ్చి గ్రామాలలో స్వయంగా పరిపాలించుకునే పరిస్థితులు ఉంటేనే ఈ దేశం సత్వరం అభివృద్ధి చెందుతుందని పెద్దలు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేసి లోకల్ బాడీ ఎలక్షన్లకి 3 టైర్ విధానంలో రాజ్యాంగ భద్రత కల్పించారు. అలాంటిది పవన్ కళ్యాణ్ లాంటి ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి శాఖలో ఇలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతుంటే ఆయన సమర్థించడం ఎంత మాత్రం భావ్యం కాదు. చెడ్డ పేరు ఖచ్చితంగా వస్తుంది. తక్షణమే ఆయన మేల్కోవాలని కోరుకుందాం.